పెద్దల్ని ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలుపెట్టి నెల కూడా కాలేదు. అంతలోనే విషాదం. ప్రియుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయి తరపు వాళ్లే ఈ హత్య చేశారన్న అనుమానాలున్నాయి. విగతజీవిగా పడి ఉన్న ఇతడి పేరు బుర్రరాము. నల్గొండ జిల్లా మోత్కూరు గ్రామస్తుడు. బుర్రరాము అతని సమీప బంధువైన హైదరాబాద్ కు చెందిన గాయత్రి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు గత నెల 3న కూకట్పల్లి ఆర్య సమాజ్లో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఓ 10 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత నల్గొండ పోలీసులను ఆశ్రయించి వారి సాయంతో యువకుడు ఊరైన మోత్కూరుకు వచ్చారు. అక్కడే కాపురం మొదలుపెట్టారు. కొత్త జంట మోత్కూరులో కాపురం పెట్టిన విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. మోత్కూరుకు వచ్చి గాయత్రిని తమతో రమ్మన్నారు. కానీ తన భర్తతోనే ఉంటానని ఖరాఖండిగా చెప్పింది. దాంతో గాయత్రి వాళ్ల మేనమామలు ఆమెతో పాటు భర్త రామును విచక్షణారహితంగా కొట్టారు. ఎప్పటికైనా రామును చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకుని గాయత్రి దంపతులు ఊళ్లోనే కాపురం కొనసాగించారు. రాము తన భార్య గాయత్రిని తీసుకుని తమ బంధువుల ఊరైన అనాజీపురం వెళ్లాడు. అప్పుడే రాముకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 10 నిమిషాల్లో వస్తానని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు రాము. అలా వెళ్లిన భర్త ఎంతకు తిరిగి రాకపోవడంతో గాయత్రి కంగారు పడింది. రాముకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో గాయత్రికి ఆందోళన పెరిగింది. ఇంతలో దాచారం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న వార్త తెలుసుకుని టెన్షన్ పడింది. అక్కడికి వెళ్లి చూస్తే అది రాము మృతదేహం కావడంతో కుప్పకూలిపోయింది. 3 రోజులకు వచ్చిండు. వచ్చినాక వీళ్ళు మళ్ళీ 10 రోజులకు మళ్ళీ వచ్చారు. ఇంటికి వచ్చి అమ్మాయితో రానని చెప్పింది. అమ్మాయి రానని చెప్పి బేరిచ్చి 10 గంటల 2 గంటల మాట్లాడారు. హీరోయిన్ పేరు మా తమ్ముడిని వీడిని కొట్టి వీడిని నెల రూపాయలు చంపేసి పోతారమ్మని చెప్పారు. ఇంటికి వచ్చి బేరిచ్చిపోయారు. ఇలా ఎటు పోయినని చెప్పలేదు. నాకు నన్ను మమ్మీకి బాగాలేదు రా అన్నారు. నేను రాను అని చెప్పాను. మీతో రాను నాకు నమ్మకం లేదు, నేను రాను అని చెప్పి మార్నింగ్ నుంచి ఎటు వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి అనాజ్పురం వచ్చిన తర్వాత ఎవరో ఫ్రెండ్ కాల్ చేసి రారా అంటే 1/2 గంటలో వస్తా అని చెప్పారు. ఆ తర్వాత కాల్ లేదు. రాముని గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం పొడి చల్లి రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపేశారు. మొహం గుర్తుపట్టకుండా బండరాయితో మోదీ అతి దారుణంగా హత్య చేశారు. గాయత్రి తరపు బంధువులే ఈ హత్య చేశారన్న అనుమానాలున్నాయి. పెళ్లైన నెల రోజులకే ఈ దారుణం జరగడం సంచలనంగా మారింది.